మా సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారనమాట. అక్క, ఈ మధ్య యూట్యూబ్ ఛానళ్ళలో హోమ్ డెలివరీ అనేది అవుతూ ఉన్నారు. సో ఈ హోమ్ డెలివరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. హోమ్ డెలివరీ అనేది అయితే మంచిదేనా చెప్పండి అనేసి అడిగారనమాట. సో నేను ఈ హోమ్ డెలివరీ అనేది నేను కూడా చూశాను. ఆ వీడియో చూసేసి దాని కింద వాళ్ళ కామెంట్ కూడా చేశాను. హోమ్ డెలివరీ అనేది ఓకే, మీరు ఎంత తెలుసుకొని ఉంటే ఈ హోమ్ డెలివరీ అనేది చేశారు, బట్ దీన్ని ఎవరు ఫాలో అవ్వద్దు, అది అంత మంచిది కాదు అని కూడా చెప్పాను. నేను ఆ వీడియో కింద కామెంట్ కూడా చేశాను. సో ఈ హోమ్ డెలివరీ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే హోమ్ డెలివరీ అనేది మంచిదేనా, సో ఎలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు హోమ్ డెలివరీ అని అవ్వకూడదు, అసలు దీనివల్ల ఉపయోగాలేంటి, ఇదంతా కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో హోమ్ డెలివరీస్ అనేవి మన పూర్వకాలం నుంచి ఉంది. కాకపోతే అప్పుడు మంత్రసానులు అనేవాళ్ళు డెలివరీస్ అనేవి చేసేవాళ్ళు అన్నమాట. సో నాకు ఇంకా గుర్తుంది, అంటే మా సిస్టర్కి మా మమ్మీ డెలివరీ అయినప్పుడు మా అద్ది అంతా అంటే ఒక 5 years పాపను అన్నమాట. నాకు కొంచెం గుర్తే ఉంది. మా అమ్మకి పెయిన్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. పెయిన్స్ వస్తూ ఉంటే మా అమ్మమ్మ పక్కనే మంత్రసాని అనే ఒక ముసలావిడ ఉంటుంది అనమాట. సో మంత్రసాని అంటే ఆమె పేరు మంత్రసాని కదా, అంటే డెలివరీస్ చేస్తుంది అనమాట. అంటే ఈ మంత్రసానులు అనే వాళ్ళకి ఎట్లా డెలివరీస్ తెలుస్తాయి అంటే వీళ్ళు బాగా చదువుకున్నారంటే అట్లానే కాదు, వాళ్ళకి వీటి యొక్క అవగాహన ఉంటుంది డెలివరీస్ పైన. సో ఎలా డెలివరీస్ చేయాలి, బేబీని ఎలా బయటికి తీయాలి, సో బయటికి తీసిన తర్వాత ఏం చేయాలి, సో ఆ దారికొచ్చే మూమెంట్ని ఎలా తెరవాలి, సో ఎలా బయటికి బేబీని పుష్ చేయాలి, సో బయటికి బేబీ వచ్చినాక ఆ ప్లజెంటాకి ఆ బేబీకి మధ్యలో ఉండే ఆ యొక్క అంబికడ్ కార్డ్ ఏదైతే ఆ పేగు ఉంటుందో దాన్ని కట్టింగ్ అనేది ఎలా చేయాలి, సో వీటిపైన చాలా అవగాహన ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడంటే మనకు అన్ని హాస్పిటల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఓకే. కానీ ఒకప్పుడు ఎక్కువ హాస్పిటల్స్ చాలామంది ఇంట్లోనే డెలివరీ అయ్యేవాళ్ళు. నాకు చెప్తున్నాను కదా, నాకు గుర్తుంది. ఆ మంత్రసాని వచ్చింది, ఆమెను డెలివరీ చేసింది. మా సిస్టరు మా సిస్టర్కి మా అమ్మ ఇంట్లోనే డెలివరీ అయింది. సో మేము హాస్పిటల్లో డెలివరీ అయినాం, అంటే నేను మా అన్నయ్య హాస్పిటల్లో డెలివరీ అయ్యామంట. మా సిస్టర్ మాత్రం ఇంట్లోనే డెలివరీ అయింది. అంటే మా సిస్టర్కి మాత్రం మా అమ్మ ఇంట్లోనే డెలివరీకి అయిందన్నమాట. సో ఇట్లా అన్నమాట. అయితే ఈ హోమ్ డెలివరీ అనేది అవ్వడం వల్ల ఏంటి ఉపయోగాలు అని అంటే, సో ఏం కాదు, ఏదైనా కూడా నార్మల్ డెలివరీ అయిందనుకోండి, ఏదైనా కూడా హెల్త్ కండిషన్స్కి బాగుంటుంది. అదే హాస్పిటల్ డెలివరీ అయినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ హోమ్ డెలివరీ అనేది ఈ రోజులలో చేసుకోవడం అనేది చాలా చాలా డేంజరస్. ఎందుకంటే ఒక డెలివరీ అనేది అవుతుంది అంటే దానిపైన ఒక పూర్తి అవగాహన అనేది చాలా చాలా ఉండాలి. సో ఎలా బేబీని బయటికి తీయాలని, సో ఫస్ట్ మెయిన్ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నప్పుడే డెలివరీకి ట్రై చేయాలి. సో నేను ఆ వీడియోలో చూసాను, వాళ్ళు చాలా సెర్చ్ చేసి చాలా తెలుసుకొని, వైఫ్ అండ్ హస్బెండ్ చాలా తెలుసుకున్నాక ఆ డెలివరీకి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె మెడిసిన్ కూడా యూజ్ చేయలేదంట. సో మెడిసిన్స్ యూజ్ చేయకుండానే ఆమె ఫుడ్ ద్వారానే బేబీ పెంచుకున్నానని చెప్పింది. సో అట్లా అన్నమాట. అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఒక 10 years బ్యాక్ నుంచే వాళ్ళ ఆ ప్లానింగ్లో ఉన్నారంట. అంటే మేము హోమ్ డెలివరీ చేసుకోవాలి అనేసి. సో అంటే వాళ్ళ ఎంత రీసెర్చ్ చేస్తే వాళ్ళ డెలివరీ అనేది చేశారు. కానీ మనము ఒకవేళ యూట్యూబ్ ఛానళ్ళలో చేస్తున్నారు కదా, మనం చేయొచ్చు అని అట్లా చేస్తే కూడా చాలా ప్రమాదము. సో నేను ఒక 1 year బ్యాక్ పేపర్లో చదివాను, కర్ణాటకకి సంబంధించిన ఒక 2 కపుల్ సాఫ్ట్వేర్ కపుల్స్ వాళ్ళు యూట్యూబ్ని ఫాలో అవుతూ డెలివరీ అయ్యే వరకు మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా చనిపోయారనమాట. సో ఇట్లాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు అంటే బిడ్డ కండిషను అండ్ తల్లి కండిషన్ ఇద్దరు బాగున్నా కూడా ఏం జరుగుతుంది అంటే, మనకి పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు తల్లికి బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవచ్చు, బీపీ హై కావచ్చు, లో కావచ్చు. ఇట్లాంటి టైంలో పిడిస్ రావచ్చు, ఇదొకటి జరుగుతుంది. అలాగే మనకి పెయిన్స్ తీస్తున్న టైంలో బాగా విపరీతంగా పెయిన్స్ వచ్చినప్పుడు, బేబీ దారికి వచ్చినప్పుడు కొన్నిసార్లు బేబీకి హార్ట్ అనేది ఆగిపోవచ్చు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బీపీ కంట్రోల్ ఉండకపోవచ్చు, బిడ్డకి హార్ట్ ఆగిపోవచ్చు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అందుకనే హోమ్ డెలివరీ అనేది అంత సేఫ్ కాదు. అట్లాంటివి జరిగినప్పుడు మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా. కాబట్టి హోమ్ డెలివరీ అనేది కూడా ఎవరు ఈ రోజుల్లో చేసుకోకపోవడమే మంచిది. సో ఆ ఛానల్ వాళ్ళు చేసుకున్నారు అంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఒక 10 years నుంచి వాళ్ళు అనుకొని, సో దాని గురించి పూర్తి ఒక గ్రిప్ అనేది వాళ్ళు వచ్చిన తర్వాతనే చేసుకున్నారు. అదైనా కూడా చాలా కేర్ఫుల్గా వాళ్ళకి అన్నీ తెలుసుకొనే చేసుకున్నారు, సేఫ్ అయిపోయింది. అదే ఒక టైంలో ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉంటే ఏం జరిగేది, చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. మనం అప్పుడు తర్వాత ప్రాబ్లం అయ్యో అనుకున్నా ఏం వచ్చేది కాదు.
అంటే కొన్నిసార్లు బిడ్డ ప్రాణానికి తల్లి ప్రాణానికి ఇద్దరికి ప్రమాదం. నేను చెప్పాను కదా, కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో డెలివరీ అవుతున్నారు, మనం అవ్వచ్చు అనేసి చేస్తే తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. సో అట్లా జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళిద్దరు మళ్ళీ కూడా. సో అందుకని కూడా ఎవరు కూడా హోమ్ డెలివరీ అనేది సేఫ్ కాదు. మీరు ఇంకొకటి అనొచ్చు, అక్క మరి మంత్రసాని ద్వారా మనం డెలివరీ అయితే ఏంటి, పల్లెలలో మంత్రసానిలు ఉంటారు కదా, సో డెలివరీ అయితే ఏంటంటే ఓకే అవ్వచ్చు, మంత్రసానిలకు అన్నీ తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు నేను ఇందాక చెప్పినట్టు బీపీస్ పెరగడం, బిడ్డకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళాలి. అప్పుడు మంత్రసాని ఏం చేయలేదు. మంత్రసాని ఏంటి, ఓన్లీ డెలివరీస్ చేయడం, అంటే బేబీని బయటకు తీసే పొజిషన్స్ చేయడం అండ్ మీకు బొడ్డు తడిని కట్ చేసే ప్రాసెస్ ఇవి చేస్తుంది. కానీ మీ బీపీని కంట్రోల్ చేయడము, లేకపోతే బిడ్డ హార్ట్ని ఆగిపోకుండా చేయడం ఇది ఏం చేయలేదు మంత్రసాని. చేసేది చేస్తుంది, అంటే డెలివరీ చేయడానికి చేస్తుంది, కాకపోతే అది మాత్రం చేయలేదు. కానీ హాస్పిటళ్ళలో ఏమవుతుంది, మీకు నార్మల్ డెలివరీ చేస్తూ ఉంటారు, పెయిన్స్ వస్తాయి, బేబీ దారికి వచ్చేస్తుంది, మీకు బీపీ కంట్రోల్లో ఉండదు. కొన్నిసార్లు ఇమీడియట్లీ ఏమవుతుందంటే నార్మల్ ఛాన్సెస్ ఉన్నా కూడా సీ సెక్షన్ చేస్తారు తల్లి బిడ్డకు ప్రమాదం అనుకున్నప్పుడు. అంటే బేబీ హార్ట్ రేట్ పెరిగినా పూర్తిగా పడిపోతుందన్న వెంటనే ఇమీడియట్లీ నార్మల్ అయినా కూడా సీ సెక్షన్ చేసి బేబీని తీస్తూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి నార్మల్ డెలివరీ అనేది హోమ్లో చేసుకోవడం అనేది అంత మంచిది కాదు ఈ రోజులలో. ఒకవేళ చేసుకున్నా కూడా డెఫినెట్లీ ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నా కూడా ఏదో ఒక టైంలో అసలు మంచిది కాదండి. వాళ్ళు చేసిండ్రని అందరూ కూడా ఎవ్వరు కూడా ట్రై చేయొద్దు. సో ఎంత మంత్రసానులు కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెట్టుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.